ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిని బట్టి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం బట్టి మరొకసారి ఈ వారం కూడా మరి ప్రభు ఈ విధంగా మీతో వాక్యం పంచుకోవడానికి మీ గృహంలో టీవీ ద్వారా మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా సర్వశక్తిని యొక్క అద్భుత కార్యములు అనే నా పరిచర్య ద్వారా మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నా కడ ఉన్న నిజమిది రక్షక. అన్ని పోవును నీవు నా కడ ఉన్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, నీవు నాతో ఉండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మరొకసారి నాయన నీ తరపున ఎన్నిక లేని వాడిని పాపినైన ప్రభువా, నాయన నన్ను కరుణించి రక్షించి క్షమించి మరొకసారి నాయన ఈ వాక్యం మాట్లాడే అవకాశం మీరు ఇచ్చారు. నీకు వందనములు, స్తోత్రములు. మీరు నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నాయన మీరు వచ్చి మాట్లాడండి. మీరు వచ్చి మాట్లాడితే మేము వింటాం ప్రభువా. వట్టి వాడిని, ఎన్నిక లేని వాడిని, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నాయన మీరు ఇక్కడికి రండి ప్రభు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నాయన మాకు కావాల్సిన వాక్యం మీరు అనుగ్రహించి మాట్లాడండి. మీరు ఇక్కడ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ఆయన నీ శక్తి ఇక్కడ ఉంచినందుకు నీకు వందనములు, స్తోత్రం. ఆదినంతం వరకు ప్రభా ప్రతి బిడ్డని మీరు ఆదరించి వాక్యములో బలపరిచి నూతన ఉత్తేజము ఉజ్జీవము కలిగించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, మరి ప్రభు పాదాల చెంత ప్రార్థనతో కనిపెట్టినప్పుడు ప్రభు ఇచ్చిన మాటలు తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు వాక్యంలో దేవుని తలంపుల్లో మరి ఆయన మరి ఏ విధముగా మనము నిత్య రాజ్యానికి వారసులవుటకు అని ఆ తలంపు నాకు ప్రభు అయిన యేసు చూపించినప్పుడు ఆ వాక్యం నేను సిద్ధపడంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఒకడు అని రాయబడి ఉంది. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ప్రియులారా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆ బిడ్డ పరిగెత్తుకొని వచ్చి యేసుప్రభు దగ్గర మోకాళ్ళు ఉని అడిగారు. ఇదే వాక్యము సువార్తల్లో, మత్తయి సువార్త, లూకా, మార్కు సువార్తల్లో కూడా నిత్య జీవమునకు నేను ఎలాగా ఇది పొందుకోవాలి ప్రభు అని అడిగినట్లు మరి అక్కడ రాయబడి ఉంది. అయితే ఈ రోజుల్లో మనం ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము ఎలాగా సంపాదించుకోవాలనేది మర్చిపోయి మన లోక చింతనలో పడి మన విషయాల్లో ఆలోచిస్తూ మనం ఎలా బ్రతకాలి, ఏమి తింటాం, ఏమి త్రాగుతామని ఆలోచిస్తున్నామే. కానీ నిత్య రాజ్యము, నిత్య జీవము, నిత్య రాజ్యమునకు వారసుడగుటకు నేను ఏమి చేయాలని ఇక్కడ ప్రభువుని ప్రశ్నించినప్పుడు ఆయన ఆయా చోట్లే చెప్పారు. నీ దేవుడైన యెహోవాను, లేక నీ తండ్రి అయిన దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీవు మరి సేవించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము అని అక్కడ ఆయన రాయబడి ఉంది. అయితే ఈ పడుచువాడు పరిగెత్తుకొని వెళ్ళి ప్రభువారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ సందర్భంలో ఇంకా ఆయన శోధిస్తూ, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, ఇవన్నీ మరి బాగానే నేను అనుసరిస్తున్నాను అని సందర్భం ఒక సువార్తలో అక్కడ రాయబడి ఉంది. అప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నిత్య జీవమునకు నీవు వారసుడు అవుటకు నీకు ఇంకనూ ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ సమస్తమును అవి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నారు. అక్కడ సువార్తలో రాయబడినట్లు వాడు మిక్కిలి
ధనవంతుడు కనుక ఆడు వ్యసనపడిచి వెళ్ళిపోయినంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట మిక్కిలి దుర్లభము అని అన్నాడు. శిష్యులు మరి ఎవరు వెళ్తారైతే అన్నాడు. ఒంటిలో సూది బెజ్జములో ఒంటి దూరుట ఈజీ వెళ్తాం, కానీ ధనవంతులు వెళ్ళడం కష్టమని అన్నాడు. నన్ను వెంబడించినవాడు, నాలో ఉన్నవాడు, నాతో నడిచినవాడు, నేను పిలిచిన పిలుపుని విని నాలోకి వచ్చి నాతో చేయగోరువాడే నిత్య జీవమునకు వారసుడు అవుతాడని ప్రభువారు అక్కడ సెలవిచ్చారు. అయితే ఇక్కడ మనం ఆలోచించిన విషయం, నీకు కలిగినవన్నీ నీకు అమ్మేమని, లేకపోతే ఈ డబ్బు ధనమంతా ప్రభువారికి ఇచ్చిమని అక్కడ చెప్పడంలో ఒక మర్మం ఏమిడి ఉంది. అక్కడ ఒక మర్మం ఉంది. ఇప్పుడు నా బోధ వింటున్న మీరు ఇతను మాట్లాడుతున్న దాన్ని బట్టి నా డబ్బు అంతా ప్రభువుకి ఇచ్చిమన, సేవకి ఇచ్చిమన, లేకపోతే ఏంటంటే అక్కడ కాదు. అక్కడ ఆయన ఉద్దేశంలో ఏంటంటే నీ యొక్క మనస్సు, నీ శరీరంలో ఉన్న ప్రతి విషయం కూడా నువ్వు అనుభవిస్తూ నీ మనసంతా నీ ధనం మీదే నీకు కేంద్రీకృతమై ఉంది. నీ ధనం ఎక్కడున్నో నీ మనసు కూడా అక్కడే ఉంటుందని ప్రభువారు అక్కడ సెలవిచ్చారు. దేవుని యొక్క చిత్తములో గ్రహించి మనం సాగిపోతున్న ఆ సందర్భంలో ప్రభువాను నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అంటే నిత్య జీవమునకు వారసుడు కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము నడిచినవాడు, నా తండ్రి చిత్త ప్రకారము వాడు జీవించేవాడే ప్రవేశం. మరి ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం మన జీవితాల్లో ఎలా నెరవేరుతుంది? ఆ జీవితంలో మనం ఎలాగా మరి ఆయన్ని పొందుకోవాలి? ఆయనకి సమీపం అంటే ఆయనతో కలిసి నువ్వు సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో రిలేషన్షిప్ ఉంటే నీకు నీ జీవితంలో అనేక అనుభవాలు రుచి చూచి నిత్య జీవమునకు నీవు వారసుడు అవుతావు. అంతేకాని నా ఇష్టం వచ్చేది నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చేది నేను చేస్తాను, నిత్య జీవితం నాకు కావాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో అది నీకు పొందుకోలేవు. దేవుని విషయాల్లో అంగీకరించినప్పుడు మన మనస్సు మొత్తం కూడా ప్రభువు మీద ఆధీనమై ఉండాలి. ఇప్పుడు దేవుని మీద లేకుండా ధనం మీద దృష్టి పెట్టి ఆ ధనమే శాశ్వతం అనుకొని ఉన్న ఈ బోధకుడు అని అడిగిన ఈ వ్యక్తికి ప్రభువారు ఇచ్చిన సలహా ఏంటంటే, నీవు వచ్చి నన్ను వెంబడి. అయితే ఇంకొక మాట మాట్లాడాలి ఇక్కడ విషయం సందర్భంలో. దేవుడు ఇంకొక ఆ మార్కు సువార్తలు వెళ్ళినప్పుడు ప్రభువారు ఒక మాట అన్నారు అతనితో, ఒక సందర్భంలో వివరించారు. ఏమనంటే, నీవు అన్నీ చేస్తున్నావు కానీ దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో నువ్వు ఏ ఆజ్ఞను పాటించావు? ఈ ఆజ్ఞల్లో నేను చూస్తే 6 ఆజ్ఞలు ప్రభువారు నోటి వెంట అక్కడ వచ్చాయి సందర్భంలో. ఆ 6 సందర్భాల్లో మొట్టమొదటి చెప్పింది, నీ తల్లిదండ్రులను నీవు సన్మానిస్తున్నావా అని అడిగారు. చూడండి, ఇప్పుడు మనం ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇంత బోధలు వింటున్నాం, ఎన్నో టీవీల్లో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, కానీ ఆయన చిత్త ప్రకారం జరిగించే ఈ 10 ఆజ్ఞలు మన జీవితంలో మనం అనుభవిస్తున్నామా, మనం ఫాలో అవుతున్నామా? ఈ 10 ఆజ్ఞల్లో ఫాలో అయితే నీవు డెఫినెట్గా నిత్య జీవితములో నీవు ఇవి ఫాలో అవుతే నిత్య జీవమునకు నీవు వారసుడు అవుతావు. నీ నిత్య జీవితంలో ఈ 10 ఆజ్ఞలు ఉన్న ఎడల ఒక్కటి కూడా తప్పిపోకుండా నువ్వు అన్నీ చేయలేవేమో, కానీ పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు ఆయన కరుణించి నిన్ను క్షమించి మరి నిన్ను విడుదల చేసిన గొప్ప తండ్రి ఆయన. అటువంటి కృపలో ఉన్న ప్రభువు నీతో ఉన్నారు కనుక ఈ ఆజ్ఞలను ఫాలో అవడానికి ఈజీగా నువ్వు చేయగలవు. నీ తల్లిదండ్రులు సన్మానించమన్నప్పుడు వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులను నువ్వు చూడవచ్చు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నీ బిడ్డల ఎడల మీ భార్యాభర్తలు, మీరు తల్లిదండ్రులైన మీరు కలిసిమెలిసి ఉంటూ కుటుంబ ప్రార్థనలు ఉంటూ మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన ఎడల అప్పుడు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని చూచుకొని మీ తల్లిదండ్రులను మీరు సన్మానించిన కనుక బిడ్డలు కూడా అలాగే చేస్తారు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీ భార్యాభర్తల అనుబంధం సరిగా లేక తల్లిదండ్రులైన మీరే ఇబ్బందులు పడుతూ గొడవలు పడుతుంటే బిడ్డలు మిమ్మల్ని చూచుకొని ఏమి నేర్చుతారు? కనుక మీ తల్లిదండ్రులను సన్మానించమంటే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించుతూ మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటూ మీ బిడ్డల యొక్క బాధ్యత కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్పారు ఆయన, నీవు మరి తల్లిదండ్రుల బాధ్యత తర్వాత మాట అనేది చెప్పిన మాటలో ఆయన ముఖ్యమైన మాటలు చెప్పింది, నీవు ఇతరుల విషయముల్లో దొంగిలకూడదు అన్న. దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దన్న. నీవు దొంగిలకూడదన్న మాటలో మరి మనం ఎలాగా ఈ జీవితాల్లో మనం ప్రారంభిస్తున్నాం? ప్రతిదినము మనం ఏదైనా ఒక పరాయిది ఆశించాలని చెప్పి మన హ్యాండ్స్ ఫ్రీగా ఉండాలి, మనం దేవుల్లో ఉన్నాం కదా, దొంగతనం చేయకూడదు ఏ విషయంలో కూడా అని. ఒకవేళ మీ దశంభాగం దొంగిస్తున్నావేమో అని చాలామంది బోధకులు చెప్తారు. నేనంటే నువ్వు దశంభాగం ఇవ్వచ్చు, కానీ
మీ ఆఫీసెస్లో లేదా మీ విషయాల్లో మీరు ఉన్నప్పుడు మీకు కానిది ఒకవేళ ఏదన్నా మరి దొంగిలిస్తున్నారేమో. ఒక ఉదాహరణ చూడండి. ఒక కుర్రవాడు చెట్టుకి తండ్రి కొడుకులు ఒక పాషమ్మ గారు చెప్తూనే ఒక చెట్టుకి కాయలు కోసేస్తూ ఎవరు రాకుండా చూడరా అంటే ఆ కుర్రవాడు ఎక్కి కాయలు తెంపుతూ తండ్రితో అన్నాడ, దేవుడు చూస్తాడు కదా నాన్న అన్నారన్న. మరి పరలోకపు తండ్రి నేను చూస్తున్నప్పుడు నువ్వు ఇతరుల డబ్బు ఎలాగా మరి లేకపోతే మీ పనిచేస్తున్న మీరు ఆఫీసెస్లోనేమో ఒకవేళ మీరు వేరేగా మరి మీ బంధువుల దగ్గర ఏమన్నా దొంగిలేమో ఒక్కసారి ఆలోచించు. దొంగిలడం అంటే ఏదో పట్టుకొని దాచేయడం కాదు, దాచేసి ఇదే చేయడం కాదు. ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక అతనికి ఒక షూరిటీ పెట్టాం అనుకోండి. ఆ షూరిటీ పెట్టిన అతను ఆ డబ్బులు తీసుకుంటాడు. అది సక్రమంగా చెల్లించిపోతే షూరిటీ పెట్టిన నీవు ఇబ్బంది పడతావు. ఇబ్బంది పడి నువ్వు బాధపడతావు. అది కూడా దొంగిలినట్టే లెక్క. నీ డబ్బు అతను కడుతున్నాడు ప్రతి నెలని. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే దయచేసి అది రీపే చేయండి. అవతల వ్యక్తులు ఎంత బాధపడుతున్నారు. ఇక షూరిటీస్ ఎవరికి మరి బాగా తెలిసిన వారైతే ఇవ్వడనేమో, కానీ చాలా ఇబ్బందులు పడి నాకు ఫోన్స్ వచ్చాయి, 2-3 టెలిఫోన్స్ వచ్చాయి. కనుక ఇది అది కూడా దొంగతనం కింద వస్తుంది కదా. యూ కెన్ నాట్ దొంగిలవద్దు అన్నాడు ఆయన, క్లియర్గా చెప్తున్నాను. దొంగతనం చేయొద్దని. తర్వాత అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావేమో నీ సహోదరుడి మీద, అప్పుడు నిత్య జీవమునకు నీవు ఎలా వారసుడు అవుతావు? నీ సహోదరుడి మీద పక్కవాడి మీద నువ్వు అబద్ధం చెప్తున్నావేమో నోటి వెంట, వాడు ఇలాగండి వాడు అలాగండి అని చాడీలు చెప్తే ఒకవేళ నీలో ప్యూర్ హార్ట్ లేకపోతే దేవుడు నిత్య జీవమునకు నీవు వారసుడు కాలేదు. ఆయన చెప్పిన ఆరోగ్యనే యేసుప్రభు స్వయంగా మాట్లాడేది ఈ మాటల్లో చెప్పిన మాటలు ఇవి. అందుకంటే మనం అనుకుంటాం మన ఆస్తే మనకి ఎక్కువైపోయిందేమో, మనకంతా సర్వం అదే కదా అని నువ్వు అనుకుంటావు. కానీ అందుకే దైవ గ్రంథంలో అనేక విషయాల్లో ఈ మాటలు రాయబడింది. నువ్వు దొంగిలవద్దు, తర్వాత వ్యభిచారం చేయొద్దని రాయబడింది. అది కూడా చేస్తున్నావా అని అడిగాడు ఆయన. ఆ నిత్య జీవమునకు వారసుడగుట్లో వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారం చేసే ఒక స్త్రీని మోహం చూస్తే ఆమెతో వ్యభిచరించినట్లే నువ్వు ప్యూర్గా ఉన్నావా? నీ హ్యాండ్స్ దొంగతనం లేకుండా ప్యూర్గా ఉన్నదా? లేకపోతే చూడండి, ఒక ఉదాహరణ. ఒకసారి ఒక మనీ పర్స్ దొరికింది ఒక ఇద్దరికి. దాని నిండా డబ్బు ఉంది. ఈ డబ్బు ఉంది కదా, మనకి డబ్బులు లేవు, భోజనానికి కూడా లేవు, మరి బియ్యం కూడా లేవు ఇంట్లో, ఈ డబ్బులు మనం వాడేసుకుందాం, తర్వాత చూద్దాం అని భర్త అన్నాడు. భార్య ఏమన్నా తెలుసా? లేదండి, ఈ డబ్బు పోగొట్టుకున్నాడు ఎంత బాధపడుతున్నాడో, మనం తీసుకెళ్ళి ఆ అడ్రస్ ప్రకారం అందజేద్దాం, దేవుడే ఉన్నాడు మనకి ఇచ్చేస్తారని చెప్పి తిన్నగా అడ్రస్ ప్రకారం పర్సు వాళ్ళకి అందజేశారు. అక్కడ సిన్సియారిటీ, ఆ పర్సు ఎవరిదో దొంగతనం చేయలేదు, వీళ్ళు తీసుకెళ్ళి అప్పగించారు. నాకు సెల్ ఫోన్ దొరికింది బస్సులో. ఇంటికి తీసుకొని వెళ్ళి అది జాగ్రత్తగా పక్కన పెట్టి ఉంచాను. ఈలోగా నేను వెళ్ళేటప్పుడు నా సెల్ ఫోన్ పోయింది. నా సెల్ ఫోన్ పోయేసరికి నేను అనుకున్నాను నా ఫోన్ పోయింది కదా, అందువల్ల మళ్ళీ నాకు దేవుడు ఫోన్ ఇచ్చాడేమో అనుకున్నాను. కానీ అది తప్పు. నా ఫోన్ పోయిందని ఇంకొకటి ఫోన్ నేను తీసుకోనా? వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తున్నారు ఎవరో, సార్ నేను సెల్ ఫోన్ మర్చిపోయానండి. అప్పుడు నేను బ్రదర్ నా దగ్గర ఉంది, మీరు వచ్చి తీసుకోండి, పలానా చోటకి రండి అని ఇచ్చేసి మీరు వేరే సెల్ ఫోన్ తీసుకున్నాను. ఇది చూడండి, మన నిత్య జీవితంలో మనం చేస్తున్న ఈ కార్యక్రమాలు బట్టి నిత్య జీవమునకు వారసులు అవుతాం. ఆమేన్. నిత్య జీవితంలో నువ్వు చేస్తున్న పనులు వ్యభిచార తలంపులతో ఉన్న ఒకవేళ వ్యక్తులు ఉంటే, ఎన్నో స్త్రీలతో తిరిగాడు ఒక అతను. ఫోన్ చేశాడు నాకు, ఈరోజు అందమైన భార్య దొరికిందండి, కానీ నేను చేసిన పనులు నన్ను వెంటాడుతున్నాయండి నా జీవితంలో అని అన్నాడు. అతను నాకు టెలిఫోన్ చేసి బాధపడ్డాడు. కనుక మన జీవితంలో వ్యభిచారం చేయొద్దు, దొంగతనం వద్దు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, అబద్ధం చెప్పొద్దు. అబద్ధాలు అనేది తప్పు. దేవుడు నిన్ను సైలెంట్గా ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. నీలో ఎంత ప్యూరిటీ ఉంది, నువ్వు ఎంత పరిశుద్ధంగా ప్రభువులోకి వెళ్తున్నావు అని చూసి నిత్య జీవమునకు నీవు వారసుడు అవుతావు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మన ఇష్టం వచ్చినట్టు మనం పనులు చేస్తూ ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభువారికి దృష్టికి అంగీకార యోగ్యము కాదు. ప్రభు అని పిలుస్తుంటే చిత్త ప్రకారం చేయండి. మరి ఇంకొక విషయంలో నిత్య జీవమునకు వారసుడు అవుటకులో నీవు చేస్తున్న మంచి పనుల్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే, పేదలకి సహాయం చేయండి. పేదలకి మీ పేదలమైన వారు ధన్యులు,
వారికి మీరు సహాయం చేస్తే తిరిగి రీపే చేయకుండా వాళ్ళు ఉన్నదే మీకు లభించే ముఖ్యమైనటువంటి అది పుణ్యం అనండి లేకపోతే బ్లెస్సింగ్ అవ్వండి. తిరిగి వాళ్ళు మీకు ఇచ్చేసేస్తే మీరు వాళ్ళకి చేసిన తర్వాత అది అందులో ఏముంది? ఆస్తి నష్టంబుగా నుంచి గర్వం బనంగా చాలుని నీ సిల్వగాక ఓ దేవా దేనిన్ ప్రేమించనీయకు నన్నాసరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును శ్రీరంబు దుర్మార్గులల్లిన కిరీటమేసుకుండినన్ ఈ భూకిరీటములన్నీ దానంగా చాలును మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ చూడన ఆస్తి నష్టంబుగా నుంచి గర్వం బనంగా ద్రోకుదు. నీకున్న సర్వము ఆస్తిని నష్టంగా ఇచ్చి ప్రభువుని నువ్వు ముందు తీసుకొని నువ్వు మోసుకొని వెళితే ఆయన రాజ్యమును నీతిని మొదట నువ్వు వెతకగలిగితే ప్రభువారు తప్పక నిన్ను దర్శిస్తారు. తర్వాత ఆయన చెప్పిన 6వ దాంట్లో నీ పొరుగు అనేది ఏదే ఆశించొద్దన్నారు. దురాశ మనిషి జీవితాన్ని మన నిత్య జీవితంలో దురాశ అనేది ఉంటే నిత్య జీవమునకు నీ వారసుడు కాలేవు. నీకు కలిగి ఉన్న వాటితో తృప్తి చెందమన్నాడు ఆయన. నీకు ఎంతవరకు నీకు అంటే బీ కంటెంట్, నీకు ఎంతవరకు నీ జీవితంలో ప్రభు ఇచ్చారో అంతే నీకు తృప్తి కలిగి జీవించు. ఆ తృప్తి లేని జీవితము వ్యర్థమే. దురాశ కలిగి ఉంటే ఆ ధనాపేక్షలో దురాశ రావచ్చు. ఆ దురాశ ఆ ధనాపేక్షను విడిచి పారిపోమని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో బంధుత్వాలు కూడా పోయాయి, రిలేషన్స్ లేవు. డబ్బు 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 ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు, డబ్బు ఉంటే మన దగ్గరికి వస్తారు. డబ్బు లేకపోతే రిలేషన్స్ కూడా కట్ ఆఫ్. మరి నువ్వు ఇంత బాధపడి ఇంత చేస్తాను, నువ్వు నిత్య జీవమునకు నువ్వు ఎలా వెళ్తావు? నువ్వు నేను దశంభాగం ఇచ్చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, రోజు ప్రార్థన చేసేస్తున్నాను, వాక్యం చదువుతానని నీ జీవితంలో నువ్వు ప్రీచ్ చేసే ప్రాక్టీస్ లేకపోతే నువ్వు నిత్య జీవమునకు వారసుడు కాలేవు. స్ట్రైట్ అవే నేను చూస్తున్నాను. దేవుని యొక్క చిత్తం కలిగిన నీవు అన్ని ఆజ్ఞలను పాటించాలి అంటే నీ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉండాలి. ఆయన ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉందో నీవు ఇప్పుడు చెప్పిన ఈ విషయాలు పొరుగువాన్ని దాసించకుండా ఉండడం, దొంగను పోవడం, అబద్ధ సాక్ష్యాలు పలక్కంటూ ఉండడం, ఇట్లాంటి విషయాల్లో నీవు శక్తిని పొందుకొని దేవునిలో నువ్వు శక్తిమంతుడిగా అవుతావు. అంతేగాని ఇవన్నీ చేస్తూ నేను నిత్య జీవితంకి వస్తాను అంటే ఎట్టి పరిస్థితులు అది అవ్వదు. ఎందుకంటే కాలం సంకుచితంగా ఉంది, రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఇవాళ కనబడిన వాడు రేపు ఉండట్లే, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. నీ దీపాన్ని ఆయన నిత్యము వెలిగిస్తూ నీకు జీవితం అనుగ్రహిస్తూ నీ జీవితంలో శక్తివంతంగా ఆయన ప్రకాశిస్తూ నీ రోగాల్ని నయం చేస్తూ ఉన్నప్పుడు సమయాల్లో నీవు నిత్య జీవము నాకు కావాలి ప్రభు అన్నప్పుడు నీవు పరిశుద్ధంగా జీవించి దేవునిలో నువ్వు ఉండాలి. కరుణించు ప్రభు అని కేకలు వేసి కరుణించినప్పుడు తప్పకుండా ఆయన నాకు ఇష్టమే నీవు శుద్ధుడు అన్నాడు. క్షమించు ప్రభువా అన్నప్పుడు సిలువలో దొంగని క్షమించాడు. ఆయన నన్ను క్షమించి జ్ఞాపం చేసుకున్నాడు, కరుణించాడు, క్షమించాడు. రక్షించు బాబు అని పేతురు కేక వేసినప్పుడు నాకు ఇష్టమే నువ్వు రక్షించాడు ఆయన. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఒకవేళ జీవితంలో బాధపడుతున్నావేమో, యేసు ప్రభు నీ సమీపంగా ఉన్నారు. నీవు ఆయన ప్రార్థన చేయి, ఆయన నీతో వస్తారు. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు అంటే ఆయన తప్పక నీ గురించే మన గురించే ఆయన చనిపోయారు, సిలువు మీద మరణించారు, తిరిగి లేచి పరిశుద్ధాత్మ అనే వరం నీకు ఇస్తూ నిత్య జీవమునకు వారసుడగుటకు నిన్ను ప్రేరేపిస్తూ నిన్ను కాపాడుతున్నారు. మరి ఒకసారి అంత్య దినములో నేను వానిని లేపుదునన్నారు. ప్రభరాత్రి భోజన సంస్కారం తీసుకున్నప్పుడు నిత్య జీవార్థమైన ఫలములు నువ్వు భుజించినప్పుడు ఆ నిత్య జీవమునకు నీవు వారసుడు అవుతావు.
అంతేగాని ఈ 10 ఆజ్ఞల్లో కూడా ఆజ్ఞన కొన్నన్నా నేను ఫాలో అవుతూ లేకుండా అది చేస్తాను ఇది చేస్తాను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, నాకు ఏమి భయం లేదు నాకంటే, నువ్వు నిత్య జీవమునకు నువ్వు వారసుడు అవ్వలేవు. నువ్వు నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞను పాటించాలి, దేవుని చిత్త ప్రకారం జీవించాలి. దేవునితో సద్బోధకుడా అన్నాడు. వాడు ఎంత నువ్వు ఇన్ని చేసావు కదా, ఈ ఒక్కటి చేయలేనప్పుడు వాడు వ్యసన పడి చెల్లిపోయాడు. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా మనం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి దినము నువ్వు నడుస్తున్నప్పుడు నీ వెళ్ళే మార్గంలో ప్రభువు గురించి యోచిస్తూ, ప్రభువు నన్ను చూస్తున్నాడు, నేను ప్రభువు నుంచి నేను ఏది దాయలేను, ఆయన నాతో ఉన్నారు, నన్ను చూస్తున్నారు అనే చింత, ఆ భయం నువ్వు కలిగి ఉంటే నువ్వు నిత్య జీవమునకు వారసుడు. నీకు ఇచ్చే సమయంలో, నీకు ఇచ్చే టైంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటే గడిపితే ఎక్కువ సమయము ఈ ప్రజెంట్లో యూత్ అవనివ్వండి లేకపోతే ఇంకొకరు అవ్వండి, టీవీకి ఒక వేరే కార్యక్రమాలకి సమయం ఇస్తున్నారు. కానీ దేవుని బైబిల్లో ఉన్న గ్రంథంలో ఉన్న పఠించి వాటిలో విషయాలు నేను తెలుసుకోవాలి అని చెప్తే ఆ వాక్యాన్ని నువ్వు అకలింపు చేసుకోవడానికి సమయం ఇవ్వట్లేదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా భయంకరమైన సన్నివేశాలు, గొడవలుగా ఉన్న రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో యూత్ యవనస్తులు తమ కార్యక్రమాలని ఎక్కువగా మరి నెట్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్స్లోకి ఎక్కువ వెళ్తూ చాలా ఇబ్బందికరమైన ఇదిలో ఉన్నారు. టైం దేవునికి ఇవ్వట్లేదు అసలు. ఇక ఇచ్చిన టైంలో ఒకవేళ యూత్ ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే మరి దయతో నా మాట ఆలకించి మీ యొక్క కాళ్ళు పట్టు బ్రతకలాడుతున్నాను, దేవునికి సమయం ఇవ్వండి, దేవునిలో గడపండి, దేవుని దగ్గరికి రండి, దేవుని పాటలు పాడుతూ దేవునిలో గడుపుతూ ఉంటే మీ జీవితాలు ఒకవేళ ఏమో శోధకుడు ఏదన్నా శోధిస్తే నిత్య జీవములోకి మనమందరం ప్రవేశించాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడవన్నాలి. మరి ఇంకొక 6 మరి వాక్యం చెప్పింది, నరహత్య చేయవద్దు అన్నారు, ఎవరిని మర్డర్ చేయకండి అన్నారు. కానీ మర్డర్ అంటే కేవలం ఎవరినో ఒక వ్యక్తిని పొడిచి చంపడం కాదు. అనేక వార్తలు వింటున్నాం, షూట్ చేసుకోవడం అని, ఉగ్రవాదులు, టెర్రరిస్టుల ద్వారా ఈ లోకం అంతా కూడా గలిబిలిగా ఉన్నాయి. సమయాల్లో దేవుని బిడ్డలైన మనం మోకాళ్ళు వంచి ప్రార్థన చేసి ఎక్కువగా దేవునిలో గడిపితే, దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు. చూడండి, ఒక జీవితంలో ఎన్నొచ్చినా సరే ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది. ఈ నరహత్య చేస్తుంటే ఒక మనిషిని నువ్వు ద్వేషించితే అది నరహత్యే, పాపమని హెబ్రీ పత్రికలో చెప్పబడింది. ఈ నరహత్య అనేది చేసిన వాళ్ళకి నిత్య జీవములో స్థానం ఉండదని ప్రభువారు హెచ్చరించారు. నువ్వు నిత్య జీవమునకు నువ్వు వారసుడు అవుతే నువ్వు ఇతరులను ద్వేషించడం మానేసి ప్రేమించడం నేర్చుకోండి. ఒకవేళ నువ్వు ఈరోజు ఒంటరిగా ఉన్నావేమో, దేవునిలో బాధపడుతున్నావేమో, ప్రభువా అని పిలువు ప్రభువుని. ప్రభువు నీకు తప్పక సహాయం చేసే గొప్ప వ్యక్తి. దేవుని చిత్తంలో నువ్వు అడుగు, ప్రభువా నాకు ఇది కావాలి, నేను ఈ ఆజ్ఞలు నేను పాటించలేకపోతున్నానయ్యా, నా అంతటి నేను నీ దగ్గరికి రాలేను కనుక నీవు శక్తి చూపించవా ప్రభు అంటే ఆయన నీ దగ్గరికి వస్తారు. ఆయన వచ్చి నిన్ను చేయి పట్టి నడిపించి నువ్వు మంచి మార్గంలో ఉంటూ నిత్య జీవమునకు నువ్వు వారసుడగుటకు ఆయనే సహాయం చేస్తారు. ఒంటరి గువ్వని విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. అందునిమిత్తమే ఆయన సిలువ మాడు మీద మరణించి నీ కొరకు ఆయన త్యాగం చేశారు. ఒక గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో లభిస్తుంది. నీకు ఇచ్చిన ఈ ప్రోగ్రామ్స్లో, టీవీ ప్రోగ్రామ్స్లో మంచి ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకొని టైం పాస్ చేయండి. ఇతరితర ప్రోగ్రామ్స్లో దేవుని శక్తి అభిషేకం నీ మీదకి రాదు. నీవు ఆయన చిత్తంలో అమర్చబడి ఉంటే, నీవు ఆయన కొరకు జీవిస్తే, ప్రభువా నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నీతో నేను సహవాసం చేయాలని ఆశపడుతున్నానని నువ్వు ఒకవేళ కోరుకుంటే ఈ ప్రార్థన ద్వారా తప్పక దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు. అట్టి కృప, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉంటుంది. అయితే అడిగేటప్పుడు, వెదిగేటప్పుడు ప్రతిదీ కూడా నువ్వు వేకువజామునే మొరపెట్టు ప్రభుకి, వేకువజామునే మొరపెట్టు.
అప్పుడు దేవుడు తప్పక నీ మాట వింటాడు. నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటారు. నీ పిల్లలకి దీవెన లభిస్తుంది. నీ సమస్య నుంచి విడుదల వస్తుంది. నీకు కష్టం ఏది రానివ్వరు. ఆటోమేటిక్గా ఆయన నిన్ను శ్రమల్లోంచి తీసుకొని వెళ్తాడు. ఒక వ్యక్తి నాతో అన్నాడు, నేను చాలా ఇబ్బందులను, తుఫానుల వంటి బాధల్లో నేను జీవిస్తున్నాను, ఎక్కడ చూసినా నాకు శాంతి రావట్లేదంటే అప్పుడు నేను చెప్పాను, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యం చదవండి, ఆయన వాక్య వెలుగులో మీరు నడవండి, తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దీవించలాగిన నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, ఈ వాక్యం కొరకు వందనాలు, స్తోత్రం. నాయన నిత్య జీవమునకు వారసుడగుటకు మేమేమి చేయాలని అతను అడిగినప్పుడు మీరు చెప్పిన వాక్యం బట్టి నాయన నీకు వందనాలు. ప్రతి బిడ్డ నా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నా తండ్రి రక్షక నాయన నీ ఆజ్ఞలు వాటిని పాటిస్తూ వాటిలో మీరు నాయన మేమందరము జీవించే కృప, మీ శక్తిని అనుగ్రహించండి ప్రభా. నాయన యూత్ని బ్లెస్ చేయండి ప్రభా, సహాయం చేయండి. నీ వైపుకు తిప్పండి ప్రభా, మమ్మల్ని అందరినీ మీ వైపు తిప్పండి. మా అంతటి మేము తిరగలేం ప్రభు, మా కొరకే కదా శిలువ యాగం మీద ప్రభా మీరు బలియాగం అయిపోయారు ప్రభు. తండ్రి మన్నించండి, కృపగల తండ్రి రక్షించండి, కరుణించండి, క్షమించండి ప్రభువా. మా దీపాలు మీ చేతిలో పెడుతున్నాం ఆయన, నిత్యము వెలుగుచుండే కృప అనుగ్రహించండి ప్రభువా. ఆయన ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి పాల్గొంటున్నారో వారందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి ఇబ్బంది, బాధ, సమస్యల నుంచి విడుదల చేయండి ప్రభా. యేసు నామములో సాతాను సంబంధంలో అంధకార చీకటి శక్తులు నేను ఖండిస్తున్నాను ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన వింటున్న ఈ ప్రతి బిడ్డల్లో ప్రభా నాయన నేను చూస్తున్నాను, వ్యభిచార తలంపులు తీసివేయండి ప్రభా, దొంగతనం అనేది తీసివేయండి నాయన తండ్రి ప్రభా. నా అబద్ధ సాక్ష్యాలు తీసివేయండి నాయన, నరహత్య లేకుంటే ఎవరిని ద్వేషించుకోండి ప్రభా. నీ కృపగల ఆత్మ దయచేయండి తండ్రి. ఈ ప్రార్థన మీరు ఆలకించారు, ఆర్థిక బాధల్లో ఉన్న బిడ్డలకు సహాయం చేయండి ప్రభా, నడిపించండి నాయన. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రభా తల్లిదండ్రులు మీరు అందరిని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. చంటి బిడ్డలు దీవించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి ప్రభా. ఆయన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.